సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. వేదోఖిల ధర్మమూలం, అఖిల ధర్మాలకు మూలం వేదమే. వేదం అనేటటువంటి సముద్రాన్ని మధిస్తే వచ్చేటటువంటి అమృతమే ధర్మం అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఈ వేదంలో పరమోత్కృష్టమైనటువంటి మానవ జీవితం, మానవ జన్మ చరితార్థం అవ్వడానికి ఉపయుక్తమైనటువంటి అనేక మార్గాలను, అనేక విషయాలను తెలియజేయటం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా వేదం నుండి ఉపనిషత్తులు అంటారు. ఉప అంటే వాటికి ఇంకా మరింత దగ్గర విషయానికి మనల్ని ఇంకా దగ్గర చేసేటటువంటి విషయాలు అని ఇందులో చెప్పారు. వాటిల్లో తైత్తీర్యోపనిషత్తులు అనేకమైనటువంటి ధర్మాలను మానవుడు తరించడానికి ఉపయోగపడేటటువంటి విషయాలను చెప్పినటువంటి ఉపనిషత్తుని శిక్షావల్లి అన్నారు. దానిలో మనం దైనందిన జీవితంలో చెప్పుకునేటటువంటి అనేక విషయాలు అందులో ఉన్నాయి. కానీ మనం చాలా విషయాలు దైనందిన జీవితంలో ఉపయోగిస్తాం, కానీ అవి అక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మాత్రం మనకి తెలియదు. ఎందుకంటే చాలామందికి వేదం అంటే ఏదో తెలియనటువంటి విషయాలు అందులో ఉంటాయి, లేదా మన భాష కాకుండా దేవభాష, గీర్వాణ భాష సంస్కృతంలో ఉంటుంది కాబట్టి అదేదో అక్షరాలు, అనుదాత్త ఉదాత్తాలు, స్వరితాలతో ఉన్నది అనే భావన ఉంటుంది తప్ప దాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం మాత్రం ఎవరు చెయ్యరు. ఎందుకని తెలుసుకోకపోవడం అంటే, వేదాన్ని తెలుసుకోవాలన్నా కూడా జన్మాంతర సుకృత విశేషం ఉంటేనే వేదం యందు ఆసక్తి కలిగి ఉంటారు. ఎందుకంటే భగవంతుడు, వేదము ఇత్యాది విషయాలన్నీ కూడా తెలియాలి అంటే పెద్దలు ఒక మాట చెప్తారు, మనకు ఉన్నటువంటి ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత ఇత్యాది ధార్మిక విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలట. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసనామని శాస్త్రవచనం. అంటే అద్వైతాన్ని తెలుసుకోవాలి అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మనకి పరిపూర్ణంగా ఉండాలని చెప్తారు. అట్లనే వేదంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలి, అటువంటి వాటి యందు మనకు ఆసక్తి కలగాలి అంటే కూడా పురాకృత సుకృత విశేషం అనేది మనకి తప్పకుండా ఉండాలి. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆరాధన, ఆధ్యాత్మిక ధార్మిక మార్గంలో మనం ఉండాలంటే కూడా దానికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలండి అన్నారు. ఎట్లాగా అంటే మనకి భక్తి అంటే కోటి జన్మార్జితై పుణ్యై దైవే భక్తి ప్రజాయతే. కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ దైవం యందు మనకు భక్తి, ఆసక్తి, అనురక్తి కలగదు అని పెద్దలు చెప్పినటువంటి మాట. అయితే ఈ ఉపనిషత్తుల్లో ముఖ్యంగా ఈ శిక్షావళిలో చెప్పినటువంటి విశేషం ఏమిటి అంటే, ఇది ముఖ్యంగా ఎక్కడ ఎప్పుడు చెబుతారు అంటే, విద్యార్థి చక్కగా తన అనేకమైనటువంటి విద్యలన్నీ కూడా అభ్యసించిన తరువాత స్నాతకోత్సవం అని చేస్తారు. అంటే స్నాతకుడు అవ్వడం అంటే ఒక విద్యను పూర్తి చేసుకున్నాడు ఇతను అని లోకానికి చాటేటటువంటి ఆ వేడుక ఏదైతే ఉన్నదో దాన్నే స్నాతకోత్సవం అన్నారు. మనకు వ్యవహారంలో దీన్నే యూనివర్సిటీలు, పెద్ద పెద్ద కాలేజీల్లో కాన్వకేషన్ అని చేస్తారు. అంటే ఇతను పట్టభద్రుడయ్యాడు అనేటటువంటి విషయాన్ని లోకానికి ప్రకటించడం కోసం అక్కడ గురువుగారు శిష్యుడికి అనేకమైనటువంటి ధర్మాలను బోధిస్తాడు. అటువంటి వాటిల్లో చాలా విశిష్టమైనటువంటి, విశేషమైనటువంటి ధర్మాలు ఏమిటి అంటే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. ఓ శిష్యుడా, నీవు అనేకమైనటువంటి విషయాలను నా దగ్గర నీవు గ్రహించావు కదా, మిగిలినటువంటి విషయాలన్నీ నీవు చాలా గ్రహించావు, కానీ కొన్ని విషయాలను నీవు పూనికతో పాటించవలసినటువంటివి ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఏమిటంటే, భగవంతుడు ఎప్పుడూ కూడా నీ దగ్గరికి ఆయన ప్రత్యక్షంగా శంఖచక్రాలతో విష్ణువుని ఆరాధిస్తే శంఖచక్రాలతో, అట్లాగే ఈశ్వరుని నీవు ఆరాధిస్తే ఆయన నాగభూషణుడైనటువంటి నాగాభరణుడు చంద్రశేఖరుడు, శశిశేఖరుడు ఎప్పుడు కూడా నీ దగ్గరికి త్రిశూలం ఢమరుకాన్ని ధరించి రాడురా. భగవంతుడి యొక్క రూపం అనేది అనేక విధాలుగా నీకు వ్యక్తం అవుతూ ఉంటుంది. వాటిల్లో నీ ముందున్నటువంటి దేవతా స్వరూపం ఏమిటి అంటే, మాతృదేవో భవ. నీకు నవమాసాలు నిన్ను మోసి తన రక్తాన్ని స్తన్యంగా మార్చి చాలా ఉత్కృష్టమైనటువంటి ఆ గర్భ నరకాన్ని, ఏది ఆ ప్రసవ వేదనను నీకు అనుభవించి తన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క
టిష్యూ, ఒక్కొక్క అంగం నుండి నీకు ఒక్కొక్క అంగం నీకు శరీరాంగాలు ఏర్పడ్డాయిరా నాయన. అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ ప్రసూతి స్థితిని అనుభవించి, ఎందుకంటే మనకు సంప్రదాయంలో కూడా వైరాగ్యం గురించి చాలా విశేషంగా చెప్తారు. వాటిల్లో 3 వైరాగ్యాల గురించి చెప్తారు. ఏమిటా 3 వైరాగ్యాలు అన్నారు? ఒకటి పురాణ వైరాగ్యం, 2 ప్రసూతి వైరాగ్యం, 3వది శ్మశాన వైరాగ్యం అన్నారు. అంటే మొట్టమొదటిది పురాణ వైరాగ్యం అంటే ఏమిటన్నారు? ఎవరైనా చక్కగా ఎక్కడికైనా వెళ్ళి పురాణం వినేటటువంటి సమయంలో ఈ పురాణ ప్రవచనంలో మనం దేన్ని చూసినా ఈ మానవ జన్మ అనేది ఇది అశాశ్వతమైనది, దీంట్లో ధర్మబద్ధమైనటువంటి జీవనం గడపాలి, న్యాయబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి, సత్యమును ఆయుధముగా చేసుకునే జీవనం కొనసాగించాలి, ఇట్లా అనేకమైనటువంటి విషయాలు చెప్తారు. ఈ వినేటటువంటి వాడికి పురాణం విన్నప్పుడు కూడా అద్భుతమైనటువంటి వైరాగ్య భావన కలుగుతుంది. ఏముందండి ఈ జీవితం, ఎంత అనుభవించినా ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని కూడా మనం వదిలేసి వెళ్ళాలి కదా అని ఇట్లా అనేకమైనటువంటి విషయాలు పురాణం విన్న తర్వాత ఒక వైరాగ్య భావనతో మాట్లాడతారట. కానీ ఎప్పుడైతే పురాణం వదిలిపెట్టి మళ్ళీ దేవాలయంలో నుండి బయటకు వచ్చి చెప్పులు వేసుకున్నారో యథావిధిగా ఆ వైరాగ్యం అక్కడితో వదిలేసేసి ముందుకు వెళ్ళిపోతారు. దీన్ని పురాణ వైరాగ్యం అంటారు. ఇక రెండవది ఏమిటండి అంటే ప్రసూతి వైరాగ్యం అంటారు. ఈ ప్రసూతి సమయంలో స్త్రీ ఎప్పుడూ కూడా మృత్యు సదృశమైనటువంటి దుఃఖాన్ని, అంత వేదనను, అంత శూలను ఆవిడ అనుభవిస్తుందట. ఆ సమయంలో అనుకుంటుంది, ఈ ఒక్క పిల్లవాడో, ఈ ఒక్క శిశువో నాకు చాలు, ఇక మళ్ళీ నేను ప్రసవం, గర్భధారణ ఇటువంటివేవి నేను చెయ్యను అని సహజంగా స్త్రీమూర్తులు అనుకుంటూ ఉంటారని మనకి అనేక గ్రంథాల్లో కూడా చెబుతారు. దీన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు. పూర్వపు రోజుల్లో అయితే ప్రతివాడికి విశిష్టమైనటువంటి సంపదగా దేన్ని అనుకుండేవాళ్ళు అంటే మంచి సంతానాన్ని సంపద అని అనుకుండేవాళ్ళు. ఎందుకండి సంతానం సంపద అంటే వేదం కూడా చెప్పినటువంటి మాట ఇది. ప్రజయా హ్యమనశ్య పూర్ణ. ఒక మానవుడి యొక్క జీవితం పరిపూర్ణత స్థితిని ఎప్పుడు చేరుకుంటుందండి అన్నారు. మంచి ఆ ప్రజా సంపద అంటే మంచి సంతానాన్ని నీవు పొందినప్పుడు అన్నారు. మంచి సంతానం నీకు సంపద ఎట్లా అవుతుంది? అసలు సంతానం దేనికండి? నీవు సంపాదించినటువంటి సంపద వాళ్ళు స్వీకరించడానిక అంటే నీవు సంపాదించిన సంపాదన స్వీకరించడానికి నీ పిల్లలే అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నీకు ఓపిక తగ్గిన తరువాత, నీవు తనుత్యాగం చేసిన తర్వాత నీకున్నటువంటి ఆస్తులు పంచుకుంటానికి నీ జ్ఞాతులని చెప్పబడినటువంటి వాళ్ళు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్తో వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. కానీ నీకు సంతానం ఎందుకు అంటే నీవు ఆచరించినటువంటి ధర్మాన్ని నీ తరువాత కూడా వాళ్ళు కొనసాగించడం కోసం, దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం, ఏ భగవంతుడినైతే నీ పూజామందిరంలో ప్రతిష్ఠించుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి నీవు అర్చన చేశావో ఆ భగవంతుడి ముంగిట ఒక దీపాన్ని వెలిగించడం కోసం నీకు సంతానం అనేది కావాలి అన్నారు. అట్లాగే నీవు మేడలు, మిద్దెలు, కోట్లు సంపాదిస్తే నీకు పరిపూర్ణత కాదురా. ఈ ప్రపంచానికి సేవ చేసి 10 మందికి ఉపయోగపడేటటువంటి సత్సంతానాన్ని నీవు పొందినప్పుడు నీకు పరిపూర్ణత సిద్ధిస్తుంది అని వేదం చెప్పినటువంటి మాట. కాబట్టి అటువంటి సంతానాన్ని పూర్వపు రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి సంపదగా భావన చేసేవాళ్ళు. ఆ సంతానాన్ని అవకాశం ఉన్నంత వరకు, వయస్సు తీరేంత వరకు కూడా పూర్వపు రోజుల్లో వాళ్ళు ప్రసవించేవాళ్ళు. ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి ఎంతమంది సంతానం ఉంటే అంత గొప్ప విశేషంగా వాళ్ళందరూ కూడా భావన చేసేవాళ్ళు. ఇవాళ రోజుల్లో ప్రభుత్వాలే మనకు ఒక నినాదాన్ని ఇస్తున్నాయి, ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అని. సరే, ఇవన్నీ మారుతున్న పరిస్థితులు. అంటే ప్రసూతి వైరాగ్యం అనేది కూడా అక్కడతో ఆగదు అన్నారు. ఇక మూడవది ఏమిటండి అన్నారు? శ్మశాన వైరాగ్యం అన్నారు. శ్మశాన వైరాగ్యం అంటే మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఏముందండి మానవుడి జీవితం, జాతస్య హి ధ్రువో మృత్యు, ఇట్లా భగవద్గీత వాక్యాలు, ఉపనిషద్వాక్యాలు అనేకమైనటువంటి రీతుల్లో చెప్పుకుంటూ ఉంటారు. అట్లనే ఒక మానవుడు వాడి దేహయాత్రలో అనేక విషయాలు పెద్దలు చెబుతూ ఉంటారు. అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాః. నీవు నాయన, నీవు ఎంత అర్ధాంగి అందమైనటువంటి భార్య నీకు ఉన్నప్పటికీ కూడా నీవు మరణించినటువంటి సమయంలో నీ భార్య ఎక్కడ దాకా వస్తుందంటే వాకిలి ముంగిట దాకా వస్తుంది. ఇక నీతో పాటు నీ తిరిగినటువంటి బంధువులు, మిత్రులు వీళ్ళందరూ ఎక్కడ దాకా వస్తారంటే శ్మశానే మిత్రబాంధవాః, శ్మశానం దాకా నీతో పాటు వస్తారు. ఇక నీ కుమారులు ఎక్కడ దాకా వస్తారన్నారు? నీ దగ్గరకు వచ్చి నీ చితిని అంటించేటటువంటి సమయం దాకా ఉంటారు. వాళ్ళు కూడా చితిని అంటించి పక్కకు వస్తారు. మనకు సంప్రదాయంలో కపాల మోక్షం అని ఆ చితి శిరస్సు భేదమయ్యేంత వరకు కూడా వాళ్ళని పక్కన ఉండమని చెబుతారు. కపాల భేదం అయిన తర్వాత స్నానం చేసి వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. అందుకే వేదాంతులు ఒక మాట చెప్తారు, అందమైన దేహం అగ్గిపాలు. ఈ దేహాన్ని నీవు ఎక్కడ వదిలిపెడతావంటే నీవు కర్మ స్వరూపుడైనటువంటి యజ్ఞేశ్వరుడికి నీవు అక్కడ చితాగ్నిలో నీవు వదిలిపెడతావురా నాయన. అట్లానే కొడుకు ఉండినటువంటి కూడు కాకిపాలు.
నీకు వాడు బ్రతికున్నటువంటి రోజుల్లో ఎప్పుడూ కూడా నీవు బ్రతికున్నప్పుడు వాడు ఎప్పుడూ నీకు అన్నం వండి పెట్టేటటువంటి పరిస్థితి రాదు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఊరికి వెళ్ళినా ఇవాళ రేపట్లో డబ్బులు కడితే ఇంటికే ఆహారాన్ని తెచ్చిచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎవరికి కూడా వంట వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అసలు మనం వండుకోవటం తినటం అంటే మన పవిత్రమైనటువంటి ఈ ధర్మంలో దాన్ని ఒక యజ్ఞంగా చెప్పారు. ఆ వండేటటువంటి పదార్థం వండేటటువంటి వాడి మనస్సును బట్టి కూడా తినేటటువంటి వాడికి బలాన్ని, పుష్టిని, తుష్టిని, ఓజస్సుని, తేజస్సుని ఇస్తుంది అని వేదం చెప్పినటువంటి మాట. ఇక వాడు ఎప్పుడు కూడా వండి పెట్టేటటువంటి పరిస్థితి లేదు. చివరికి వండక ఆ పిల్లవాడు, ఆ కొడుకు అనేటటువంటి వాడు వండితే ఈ జీవుడు అనేటటువంటి వాడు తినలేడు. ఆ వాయసం కాకి వచ్చి దాన్ని భుజిస్తుంది. అందుకే కొడుకు వండిన కూడు కాకిపాలు అన్నారు. అటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఎంతమంది ఎట్లా జీవించినా చివరికి దేహత్యాగం చేయాలి అని శ్మశానానికి వెళ్ళినటువంటి వాళ్ళు దీన్ని శ్మశాన వైరాగ్యం అని చెప్తారు. కానీ అది కూడా ఎంతవరకు ఉంటుంది అంటే శ్మశానం నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్నానం చేస్తారు శౌచం కోసం. స్నానం చేసిన తర్వాత మళ్ళీ వాడు చేయవలసినటువంటి దుష్కర్మలన్నీ కూడా చేస్తూనే ఉంటాడు. అంటే వైరాగ్యాలు ఎట్లా ఉంటాయంటే 3 రకాలుగా ఉంటాయి. పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. ఇవన్నీ కూడా చాలా తాత్కాలికమైనవి. కానీ వీటిని ఎవడైతే మనస్సుకి పట్టించుకుంటాడో వాడు మాత్రం చెడు కర్మలు చేయడానికి ఎప్పుడూ కూడా భయపడతాడు అని మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. అంటే గర్భనరకాన్ని అనుభవించినప్పటికీ కూడా తల్లి నీ క్షేమాన్ని ఎప్పుడూ కూడా కోరుకుంటుంది. అందుకే మాతృదేవో భవ అన్నారు. మనకు సంప్రదాయంలో ఒక అద్భుతమైనటువంటి కథ అమ్మ వైభవం గురించి ఒక చక్కటి మాట చెప్తారు. ఏమిటంటే ఒక పిల్లవాడు అమ్మ దగ్గర అల్లారు ముద్దుగా పెరిగాట. వాడికి తండ్రి లేట. తండ్రి లేకపోవటం వల్ల ఆ తల్లి తానే తండ్రి ఆ పిల్లవాడిని చక్కగా పెంచి పోషించింది. ఆ పిల్లవాడు యుక్త వయస్సు వచ్చిన తరువాత వాడు వేశ్యాలోలుడు అయ్యాట. ఆ వేశ్యాలోలుడైనటువంటి ఆ పిల్లవాడు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో ఆ వేశ్య కూడా అంతో ఇంతో ధర్మం తెలిసినటువంటి మనిషి. ఇతని తల్లి గురించి తెలుసుకొని ఈతని తల్లి ఈ పిల్లవాడి కోసం చాలా ప్రాకులాడుతూ ఉంది. వీడు ఎటువంటి దుష్కర్మలను ఆచరించినప్పటికీ కూడా ఆవిడ ఎదురు చెప్పదు కదా, ఆవిడ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలి అని భావన చేసింది. ఈ పిల్లవాడిని పరీక్షించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో వాడి దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సంపదలన్నీ కూడా ఆవిడ సంగ్రహించిన తర్వాత ఒకనాడు ఒక మాట చెప్పిందిట. మీ అమ్మగారి యొక్క హృదయం ఏదైతే ఉన్నదో నువ్వు నా కోసం అది తెచ్చివ్వగలుగుతావా? ఎందుకంటే మీ అమ్మకు సంబంధించినటువంటి సంపదలన్నీ తెచ్చావు, ఒంటి మీద ఉన్నటువంటి నగలు తెచ్చావు, ఆవిడ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి పట్టుచీరలైనా తెచ్చావు. నీకు నిజంగా నా మీద కనుక ప్రేమ ఉంటే మీ అమ్మగారి గుండె నా కోసం తీసుకురమ్మని ఆ వేశ్య అడిగిందిట. చూడండి వీడు ఎట్లాగా అంటే కామమోహితుడు. ఎందుకంటే మనకి పెద్దలు ఒక మాట చెప్తుంటారు, కామాంధోపి నపశ్యతి అని. కాకులకు రాత్రిపూట కళ్ళు కనిపించవట, గుడ్లగూబలకు పగటిపూట కళ్ళు కనిపించవు. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాడికి పగలు రాత్రి ఎప్పుడు కూడా కళ్ళు కనిపించవు. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, స్టూపిడ్ ఈజ్ బ్లైండ్ అంటారు. అంటే వాడు ఎప్పుడు కూడా అంధత్వంతో ఉంటాడు. అటువంటి వాడు తన వేశ్య అడిగింది అనేటటువంటి భావనతో తన తల్లిని చంపి గుండెను తీసుకెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఆ తల్లి గుండెను చేత్తో పట్టుకొని వేగంగా వెళ్ళేటటువంటి సమయంలో గడప తట్టుకొని పడబోయట. అప్పుడు అమ్మ నాయన జాగ్రత్త అని అమ్మ గుండె ఆ శబ్దాన్ని పలికిందిట. అంటే ఆ తల్లి ప్రేమ ఎట్లా ఉంటుంది అనేది చెప్పడం కోసం ఈ కథని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే తన తనువుని సైతం త్యాగం చేస్తుంది, కానీ తన పిల్లవాడి యొక్క శ్రేయస్సుని వృద్ధిని ఎప్పుడు కూడా తల్లి కాంక్షిస్తూ ఉంటుంది అని మనకి పెద్దలు చెప్పినటువంటి మాట మనం సంప్రదాయంలో కూడా అనేక చోట్ల చూస్తూ ఉంటాం. చిన్న నోరు లేనటువంటి జీవి, వివేకం చైతన్యం లేనటువంటి చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న జంతువులు కూడా వాటి పిల్లల్ని ఎంత కాపాడుకుంటాయి అంటే అది భగవంతుడు పెట్టినటువంటి మాతృత్వపు మమకారం అన్నారు. ఒక తండ్రి తన కుమారుడికి కొన్ని ధర్మాలను బోధిస్తూ అద్భుతమైనటువంటి మాటలు చెప్పాట. ఏమిటి అవి అంటే, విత్తు పెట్టి పందిరి వేయరాదు, విత్తు పెట్టి పందిరి వేయరాదు, అమ్మ అడిగితే అన్నము పెట్టరాదు, అట్లనే అప్పు ఇచ్చి తిరిగి అడుగరాదు అన్నట్ట. ఈ 3 విషయాలను తన కుమారుడికి చెప్పాట. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఆ పిల్లాడు గ్రహించలేకపోయాడు. ఏమిటి మా నాన్న ఎప్పుడు ఇవి చెబుతూ ఉండేవాడు అని చెప్పనని ఆ భావనలో ఉన్నాడు. సరే, కొన్నాళ్లకు ఆ తండ్రి దేహత్యాగాన్ని చేశాట. చేసిన తర్వాత తన పెద్దలు బంధువులు ఎవరో వస్తే మా నాన్న ఎప్పుడు ఈ 3 విషయాలు చెప్పేవాడు. విత్తు పెట్టి పందిరి వేయరాదు, అమ్మ అడిగితే అన్నం పెట్టరాదు, అప్పు ఇచ్చి తిరిగి అడుగరాదు అని చెప్పేవాడు.
ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం అన్నట్టు ఆ వచ్చినటువంటి ఆ బంధువుల్లో మేధాసంపత్తి కలిగినటువంటి ఒక మహానుభావుడు చెప్పాట, నాయన విత్తు పెట్టి పందిరి వేయరాదు అంటే నీవు విత్తు పెట్టిన తర్వాత అప్పుడు వెళ్ళి పందిరి వేస్తాను, అప్పుడు వెళ్ళి పందిరికి సంబంధించినటువంటి గుంజలు తీసుకొస్తాను, అప్పుడు తాళు కొడతాను అంటే కుదరదురా. పందిరి వేసి పందిరి సిద్ధంగా ఉన్న తర్వాత నీవు విత్తు వేయాలి, అప్పుడు అది తీగ ప్రాకుతూ వెళుతుంది, అప్పుడు దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనకి నిరాశ్రయే అనాశ్రయే నశోభంతి పండిత వనితాలత అని ఆ ఆశ్రయం లేకపోతే ఎప్పుడు కూడా పండితుడు కానీ అందమైనటువంటి స్త్రీ కానీ అట్లాగే ఆ తీగ కానీ శోభిల్లవు అని చెప్తారు. కాబట్టి పందిరి వేసిన తర్వాత విత్తు పెట్టాలి. ఇది మీ నాన్న చెప్పినటువంటి విషయం రా అంటే ఒక పని చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ నీవు చేసుకొని సిద్ధపడాలి, ముందుగా నీవు తయారుగా ఉండాలి అనే దానికోసం మీ నాన్న చెప్పారా. ఇక రెండవ విషయం అయినటువంటి అమ్మ అడిగితే అన్నం పెట్టరాదు అంటే అమ్మ నాకు అన్నం పెట్టమని నేను ఆకలితో ఉన్నానని నిన్ను అర్థించేటటువంటి పని లేకుండా నీవు అమ్మ ఆకలిని తెలుసుకొని నీవు అన్నం పెట్టేటటువంటి పరిస్థితి ఉండాలిరా అని పెద్దలు చెప్పారు. ఇక మూడవ విషయం ఏమిటంటే అప్పు ఇచ్చి తిరిగి అడుగరాదు. అప్పు ఇచ్చి నీవు తిరిగి వాడి ఇంటి చుట్టూ తిరిగి నీ కాళ్ళు అరిగిపోయేటటువంటి స్థితి లేకుండా నీవు అడగకుండా నీ రుణం తీర్చేవాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడికి నీవు సాయం చేయాలి తప్ప అప్పు తీసుకుందేదాకా నీ వెంట తిరిగి నీకు రోజుకు 10 సార్లు ఫోన్ చేసి నిన్ను వేధించి నీ దగ్గర అప్పు తీసుకొని ఇక తర్వాత ఇచ్చేటటువంటి సందర్భంలో మొహం చాటేసేటటువంటి వాడి దగ్గరికి నీవు వెళ్ళకూడదు, అటువంటి వాడికి నీవు అప్పు ఇవ్వకూడదు అని నీ తండ్రి ఈ 3 వాక్యాలు నీకు చెప్పాడురా. ఎందుకంటే పెద్దల మాటలు ఎంత విశేషమైనవి అంటే వాటిని కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. పెద్దలు చెప్పేటటువంటి మాట మనకేదో ప్రబోధము ఉద్బోధము అని కాకుండా వాళ్ళ అనుభవాన్నంతా కూడా రంగరించి మనకు చెబుతూ ఉంటారు. అందుకే పెద్దల మాట చద్దిమూట అంటారు. చద్దిమూట అంటే మనకి చాలా విశేషమైనటువంటి మన వెన్నంటి ఉండి మనకు ఒక అండగా దండగా ఉండి మన ఆకలిని తీర్చేది అనేటటువంటి భావనతో ఈ ఉదాహరణ చెప్పారు. అందుకే మాతృదేవో భవ. అట్లానే పిల్లవాడి యొక్క అభ్యున్నతిని కోరి ఒక కొవ్వొత్తి ఏ విధంగా అయితే వెలుగునిస్తూ తాను కరిగిపోతూ ఉంటుందో తండ్రి ఆ విధంగా తన సంతోషాన్ని తన సుఖాన్ని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా పిల్లవాడి యొక్క అభ్యున్నతిని ధ్యేయంగా భావిస్తాడు. కాబట్టి ఆ పితృదేవో భవ అన్నారు. అందుకే మన వేదంలో ఇంకో మాట చెప్తారు, మాతా పూర్వరూపం పితోత్తర రూపం అన్నారు. వేదం కూడా తల్లిదండ్రులని అనేక రకాలుగా శ్లాఘించింది, అనేక రకాలుగా మాతృత్వం యొక్క ఆ పితృత్వం యొక్క వైభవాన్ని వేదం కూడా అనేక రకాలుగా పొగుడుతుంది. అందుకే ఇంకొక మాట మనకి పదే పెద్దలు చెబుతూ ఉంటారు, మాతా సమన్నాస్తి శరీర పోషణం. తల్లితో సమానమైనటువంటి రీతిలో మనకి ఈ శరీరాన్ని పోషించేటటువంటి వాళ్ళు లేర్రా. పితా సమన్నాస్తి శరీర తోషణం. నీ శరీరాన్ని తృప్తిపరిచే విధంగా అంటే నీకు కావాల్సినటువంటి సంపదలు తదితరములు ఏర్పాటు చేసేటటువంటి వాళ్ళు శాశ్వతమైనటువంటి రీతిలో విద్యని నీకు బుద్ధిని ప్రసాదించేటటువంటి వాడు తండ్రిరా అన్నారు. అందుకే తల్లిదండ్రులను మించినటువంటి దైవం లేరు అన్నారు. పెద్దలు అనేక సందర్భాల్లో మాటలు చెబుతూ ఒక మాట అంటారు, కనిపించనటువంటి దైవాలు కంటే కనిపించినటువంటి దైవాలు చాలా గొప్పవిరా అని చెప్తారు. అందుకే తల్లిదండ్రులు వాళ్ళిద్దరు కూడా చాలా గొప్ప అని చెప్తారు. ఇక మూడవ మాట ఏమిటంటే ఆచార్య దేవో భవ. ఆచార్యుడు అనేటటువంటి వాడు నీకు సాక్షాత్తు దైవంతో సమానం. ఎందుకంటే నీకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి నీకు జ్ఞానభిక్షని పెట్టినటువంటి వాడు, అక్షరభిక్ష పెట్టేటటువంటి వాడు ఆచార్యుడు. నీకు ఎటువంటి విద్య కావాలి, ఏ విద్య వల్ల నీవు తరిస్తావు, ఏ విద్య వల్ల నీ జన్మ చరితార్థం అవుతుంది, ఏ విద్య వల్ల నీవు జీవితాంతం నిన్ను నువ్వు పోషించుకొని 10 మందిని పోషించగలుగుతావో అటువంటి అక్షరభిక్షను పెట్టేటటువంటి వాడు ఆచార్యుడు అన్నారు. ఎందుకంటే మన సంప్రదాయంలో ఏ దానం గొప్పదండి అనేటటువంటి విషయాన్ని కనుక మనం ప్రశ్నించుకుంటే అన్నదానం గొప్పదానం అని అందరూ చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ సుభాషితకారుడు ఒక మాట అంటాడు, అన్నదానం మహాదానం విద్యాదానమతఃపరం అన్యేన క్షణికా తృప్తి యావజ్జీవంతు విద్యయా అన్నాడు. అయ్యా, అన్నదానం మహాదానమే, ఇందులో ఏమాత్రం అవసరం లేదు. మానవుడికి సద్యస్కాలంలో వెంటనే తృప్తినిచ్చేటటువంటి దానం అన్నదానమే. ఎందుకంటే నీవు ఎంత ఇచ్చినా కూడా ఇంకా చాలదో అని వాడు నీ వెంట పడుతూ ఉంటాడు. కానీ నీవు వాడికి అన్నం పెడితే మాత్రం ఆ కడుపుకు పట్టినంతే వాడు తినగలుగుతాడు. ఎందుకంటే అజీర్ణే భోజనం విషం అన్నాడు. తన సామర్థ్యానికి మించినటువంటి అన్నం అది విషంతో సమానం అని చెప్పారు. కాబట్టి వాడు కడుపు పట్టినంత వరకు తిని చాలు అనేటటువంటి మాట అంటాడు. ఇక ఏ దానంలో ఈ మాట అనేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకని అన్నదానం చాలా విశిష్టమైనటువంటి దానం అని చెప్పారు. అయితే విద్యాదానమతఃపరం, అన్నం కంటే విద్య చాలా గొప్పదండి అన్నారు. ఎందుకంటే అన్నం పెట్టేటటువంటి వాడు ఒక పూట పెడతాడు, లేదా
2 పూటలు పెడతాడు. కానీ నిన్ను బ్రతికున్నంతకాలం నీకు అన్న సమృద్ధినిచ్చేది ఏమిటంటే నీ విద్య. ఎందుకంటే నీకు అంటూ విద్య అనేది ఉంటే విద్వాన్ సర్వత్ర పూజిత, నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా రాణించగలుగుతావు. అట్లనే నీ విద్య నీకు అన్నం పెట్టడమే కాదు, నీ కుటుంబాన్ని పోషిస్తుంది. దానితో పాటు పంచే కొద్దీ ఎంత పంచితే ఆ పంచేటటువంటి క్రమంలో తగ్గిపోతుంది నీకున్నటువంటి సంపద. కానీ పంచే కొద్దీ పెరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంపద ఏంటంటే నీకు ఉండేటటువంటి విద్య, జ్ఞానము. అంటే దీన్ని ఎంత పంచితే ఇంకా అంత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యాదానం ఎంత గొప్పది అంటే విద్యాదానం అతఃపరం, విద్యాదానాన్ని మించినటువంటి దానం లేదన్నారు. అందుకే మన సంప్రదాయంలో గురువుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. అందుకే ఉపనిషత్తులో చెప్పిన మాట ఏమిటంటే ఆచార్య దేవో భవ, అంటే ఆచార్యుడు సాక్షాత్తు దైవంతో సమానమన్నారు. ఇక 4వది ఏమిటండి అన్నారు అతిథి దేవో భవ. అతిథి అనేటటువంటి వాడు సాక్షాత్తు దైవంతో సమానం అన్నాడు. అతిథి అంటే ఎవరంటే నీ దగ్గర నుండి ఆతిథ్యాన్ని గ్రహించేటటువంటి వాడు. ఆతిథ్యాన్ని గ్రహించేటటువంటి వాడు లేదా నీవు ఇచ్చేటటువంటి దానాన్ని పరిగ్రహించేటటువంటి వాడు లేకపోతే నీ దగ్గర ఎంత సంపద ఉన్నా కూడా ప్రయోజనం లేదు. నీవెంత చక్కటి ఆతిథ్యాన్ని నీవిస్తాను అని చెప్పినా కూడా స్వీకరించేటటువంటి వాడు లేకపోతే నీవు ఎక్కడా ఏ పని కూడా చేయలేవు. అందుకే సంప్రదాయంలో ఇంకో మాట చెప్తారు, దరిద్రాయ కృతందానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ ఫలం విదుహు. ఇవాళ రేపట్లో మనం అశ్వమేధ యాగాన్ని మనం చేయలేము. అందుకే అశ్వమేధ యాగం 100 సార్లు చేసినటువంటి ఫలితం మనకి రావాలి అంటే ఏమిటంటే దరిద్రాయ కృతందానం. ఎవడైతే దరిద్రుడు ఉన్నాడో వాడికి నీవు దానం చేయాలి. శూన్యలింగస్య పూజనం అంటే పూజలు లేకుండా ఉన్నటువంటి దేవాలయంలో నీవు పూజలు జరిపించాలి. అనాథ ప్రేత సంస్కారం, ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆ సంస్కారాదులకు నీవు సహకరించాలి. నీవు అవకాశం ఉంటే వాటిని నిర్వర్తించాలి. ఇవి అశ్వమేధ యజ్ఞంతో సమానమైనటువంటి ఫలితాన్ని నీకు అందిస్తాయి అని పెద్దలు చెప్పినటువంటి మాట. అంటే నీ దగ్గర ఎంత ధనం ఉన్నా దాన్ని స్వీకరించేటటువంటి వాడు లేకపోతే నీ ధనం సద్వినియోగం అవ్వదు. అందుకే వివేకానందుల వారు గొప్ప మాట అంటారు, దరిద్ర నారాయణుడు అంటారు. అంటే దరిద్రుడైనటువంటి వాడు ఎవడంటే సాక్షాత్తు నారాయణమూర్తితో సమానం అనేటటువంటి మాట అన్నారు. కాబట్టి మనం వేదంలో చెప్పినటువంటి ఈ 4 విషయాలను మనం ప్రధానంగా గ్రహించి తల్లిని పూజించి తండ్రిని గౌరవించి ఆచార్యుడి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి అతిథిని సేవించి మనందరం కూడా తరించాలి అని, తరించే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ జీవనవేదం కార్యక్రమంలో ప్రేక్షకులందరికీ సమస్త శుభాలను పరమాత్మ ప్రసాదించాలని మనసారా శ్రీయపతి శ్రీచరణాలను సాంజలిబద్ధంగా ప్రార్థిస్తూ శుభం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.